రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. రైతులకు కేటాయించిన ఫ్లాట్లలో రోడ్లు, డ్రైనేజీలతో సహా ఇతర సదుపాయాలు రాబోయే 2 నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాలపైనే దృష్టి పెట్టామని అన్నారు. 2వ విడత ల్యాండ్ పుల్లింగ్ కు రైతులు సుముఖంగా ఉన్నారంటూ మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే ఉన్నతాధికారులతో కూడా మంత్రి నారాయణ పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన చెప్పండి, పనులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి? అమరావతి క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ రోడ్స్ అయినా చాలా వేగవంతంగా జరుగుతున్నాయండి. లేఅవుట్స్ రోడ్స్ అయితే మొత్తం 13 జోన్లు, 12 జోన్లకి యాక్చువల్గా ఒక జోన్ మాత్రం పెండింగ్ ఉంది. ఆ ఒక్క జోన్ కూడా త్వరలో పిలుస్తాం. వీటన్నిటిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్, కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ విధంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. వాళ్ళు నేను విజిట్ చేశాను. దాదాపు 1500 కిలోమీటర్స్ లెంత్ లేఅవుట్ రోడ్స్. రైతు సోదరులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లు వేసి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవన్నీ కూడా 2.5 yearsలో పూర్తవుతాయి. సరే, అదేవిధంగా కనెక్టివిటీ రోడ్స్ని కూడా పరిశీలించారు. అవి ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి? అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసం ఎదురుగా కూడా కనెక్టివిటీ రోడ్ రాబోతుంది. ఇవన్నీ ఎప్పుడులో పూర్తవబోతున్నాయి? అమరావతిలో వర్క్ స్టార్ట్ అయినాయి. అనేక బ్యాంకులు, ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి మన కనెక్టివిటీ రావాలని నేషనల్ హైవే కలిపేటట్టుగా యాక్చువల్గా 3 రోడ్లు యాక్చువల్గా టెండర్లు పిలిచామండి. అయితే అవి రావడానికి 2 years పడుతుంది. ఈ లోపల ఇబ్బంది లేకుండా సీడ్ యాక్సిస్ రోడ్ని మంగళగిరి రోడ్డుకి రేపు జనవరి ఎండింగ్ లోపల కలిపేటట్టుగా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ నేను విజిట్ చేశాను. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. సో జనవరి ఎండింగ్కి సీడ్ యాక్సిస్ రోడ్డు డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కుతుంది. ఈ లోపల కూడా బండి రోడ్డు ఏదైతే ఉందో, బండి రోడ్డు మొత్తం ఇప్పుడు వస్తున్న లెంత్ అంతా రాకుండా సీడ్ యాక్సిస్ రోడ్ని తీసుకొచ్చి మధ్యలో కలుపుతున్నాం. అందువల్ల ఇంకొక 10 రోజుల తర్వాత బండి రోడ్డు కూడా ఎంత లెంత్ వస్తున్నారు దాంట్లో హాఫ్ మాత్రమే జర్నీ చేయాల్సి వస్తుంది. జనవరి ఎండింగ్కి అది కూడా లేకుండా డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీద. సార్, అమరావతి రైతుల్ని మొన్న వెళ్ళి కలిశారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ వెళ్ళి వాళ్ళతో కలిసిన, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఎలా ఉంది సార్? ఎలా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? అంటే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మెజారిటీ హ్యాపీ అండి. కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మెయిన్గా ఏంటంటే జరీబ్ ల్యాండ్స్, రోడ్డు హిట్స్, గ్రామ కంటాలు. దానికి సంబంధించి యాక్చువల్గా వెరిఫై చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాం. అక్కడి నుంచి 1 month టైం కూడా ఇచ్చాం. అది అయిపోగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2.5 సంవత్సరాల్లో కూడా అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో కనెక్టివిటీ మొత్తం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ జనవరి కల్లా కూడా ఏదైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అమరావతి నుంచి.